ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇతర దేశాలపైన అయితే టారిఫ్లు విధిస్తూ ఎవరెవరు ఎంత టారిఫ్లు విధిస్తున్నారో అమెరికా దిగుమతి వస్తువులపైన అదే విధంగా అక్కడ అమెరికాకి దిగుమతులు అవుతున్నటువంటి వస్తువులపైన కూడా అదే విధంగా అయితే టారిఫ్లు విధిస్తున్నాడు. అంటే నువ్వెంత అంటే నేనంత, మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంత దూరం అన్న విధంగా అయితే అగ్రరాజ్యం ఇప్పుడు ప్రవర్తిస్తుంది. ట్రంప్ మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని చాలా వరకు ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా చైనా, భారతదేశం, రష్యా అన్ని దేశాలపైన కూడా సుంకాలు విధిస్తున్నాడు. పక్క దేశమైనటువంటి కెనడా, మెక్సికో కూడా దీనికి ఎటువంటి మినహాయింపు అయితే లేదు. ఎందుకంటే కెనడా, మెక్సికో అనేవి అమెరికాలో ఒక భాగంగా ఉంటాయి, స్నేహంగా ఉంటాయి. వాటితో కూడా విరోధం పెట్టుకుంటున్నాడు. పైగా మెక్సికో, కెనడా రెండు కూడా అమెరికాలో కలిసిపోండి అని కొత్తగా ఒక వింత వాదన చేస్తున్నాడు. అది నిజానికి ఒక్కొక్కసారి కామెడీగా చేస్తున్నాడు, ఒక్కొక్కసారి వెటకారంగా చేస్తున్నాడు, ఒక్కొక్కసారి అందులో సీరియస్నెస్ కూడా కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే అమెరికా వస్తువులు దిగుమతి అవుతున్నాయో వాళ్ళు ఎంత టారిఫ్లు విధిస్తున్నారో అలాగే అక్కడి నుంచి అమెరికాకు వస్తున్నటువంటి వస్తువులపైన కూడా అంతే టారిఫ్లు విధిస్తున్నాడు. దీనిపైన చాలామంది ఆర్థికవేత్తలు దీనివల్ల ఈ 2025లో ద్రవ్యోల్బణం వస్తే దానివల్ల ఆర్థిక మాంద్యం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల అమెరికాలో చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రంప్ ఈ విధానానికి స్వస్తి చెబితే మంచిది, లేదా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని కొంతమంది నిపుణులు చెప్పారు. అయితే ఆయన ఫ్యాక్స్ న్యూస్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇలాంటివి నేను కొట్టిపారేస్తాను, ఇలాంటివి నేను పట్టించుకోను, పనికిరాని విషయాల గురించి మీరు ఇలాంటి అంచనాలు వేయకండి. కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు, ఈ సంవత్సరం మొత్తం ఇబ్బంది అయినా మంచి ఫలితాలు వస్తాయి. అమెరికాని ఆర్థిక మాంద్యం రాకుండా కాపాడతాను. అలాగే సంపద సృష్టి, అమెరికాకి సంపద సృష్టి ఎలా ఉంటుందో మరొక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో మీకు కనిపిస్తుంది. వెంటనే ఫలితాలు రావాలంటే అవ్వదు. ఈరోజు మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు నేను, కానీ అమెరికా మళ్ళీ పూర్వస్థితిలో వస్తుంది, ఖచ్చితంగా ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉంటుందంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఆర్థిక మాంద్యం రావచ్చు, రాకపోవచ్చు, కానీ ద్రవ్యోల్బణం మాత్రం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి విధానాల వల్ల ఎవరికి వారే స్వతంత్రంగా బ్రతకడానికి ప్లాన్ చేస్తాయి. ముఖ్యంగా చైనా, భారతదేశం లాంటి దేశాలు అవి స్వతంత్రంగా అంటే ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి అన్ని విషయాల్లో కూడా ఇక మరొక 4-5 సంవత్సరాల్లో ప్లాన్లు చేసుకుంటాయి. ఇక మిగతా దేశాలు కూడా అదే విధంగా చేస్తాయి. ముఖ్యంగా మెక్సికో, కెనడా పైన కూడా ఇదే విధానం కొనసాగించడం వల్ల అమెరికాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చాలా దేశాలు కూడా అనుకుంటాయి. ఎందుకంటే ట్రంప్ విధానమనే కాదు, రేపు పొద్దున్న ఇంకో ప్రధానమంత్రి వచ్చినా, ఇంకొక అధ్యక్షుడు వచ్చినా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి డోజ్ విషయంలో కూడా చాలా వరకు రావాల్సినటువంటి నిధులు ఆపేశారు. ఎక్కడి నుంచి రూపాయి అమెరికా నుంచి ఎక్కడికి రూపాయి వెళ్ళినా సరే వాటన్నింటినీ ఆపేస్తున్నారు. ముఖ్యంగా యుక్రెయిన్ లాంటి దేశానికి కూడా వాళ్ళు అంత గట్టిగా వార్నింగ్ ఇస్తూ అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్ చేస్తున్నటువంటి విధానాల్లో చాలా వరకు అయితే ప్రపంచ దేశాలు ఆలోచిస్తాయి. బహుశా ద్రవ్యోల్బణం వస్తే రావచ్చు, వచ్చిందంటే ఆర్థిక మాంద్యంలో అమెరికా కొట్టుమిట్టాడే అవకాశాలు కూడా ఉన్నాయి, అంటే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.